మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ మీ నేమ్? రవి అండి, తహసీల్దార్ సింగరాయకొండ. ఇప్పుడు మన సింగరాయకొండలో దేవస్థానం భూములు అని చెప్పని మన రిజిస్ట్రేషన్స్ అయితే కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ రోజు మూలగుంటపాడు పరిధిలో కూడా రిజిస్ట్రేషన్స్ ఆగున్నాయి అని చెప్పనని చెప్తున్నారు. మరి దానికి ఏం సార్, ఎందువల్ల ఆగినాయి? ఇప్పుడు ఈ సింగరాయకొండ మండలంలో ఈ సోమరాజుపల్లి పాత సింగరాయకొండ పరిధిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూములన్నీ కూడా ఇనాం భూములుగా లేకపోతే ఎండోమెంట్ భూములుగా నమోదైన విషయం చాలా కాలం నుంచి అందరికీ తెలిసిన విషయమే. దీన్ని దేవాదాయ శాఖ వారు నిషేధిత భూముల జాబితాలో అనెక్జర్ సి కింద దేవాదాయ శాఖ కమిషనర్ గారి నోటిఫై చేసి ఉన్నారు. కాబట్టి వాటిలో క్రయ విక్రయాలు చెల్లవు, ప్రభుత్వ నిబంధనల మేరకు అవి 22A1C కింద నమోదైనవి. ఇక సర్వే నెంబరు 108 విషయానికి వస్తే, సర్వే నెంబర్ 108 మూలగుంటపాడు అనేది అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నది. ఈ రీసర్వేకి ముందు సర్వే నెంబర్ 108 అనేది ఒక సపరేట్ నెంబర్గా ఉంది. అందువల్ల దానికి రిజిస్ట్రేషన్స్ జరగడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా రిజిస్ట్రేషన్లు అన్నీ జరిగినాయి. రీసర్వే జరిగినప్పుడు ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్స్ అంటే గ్రామకంఠం భూములకి ఆనుకుని ఉన్న కొత్తగా ఇంటిని వేసిన స్థలాలుగా మారి ఇళ్ళు కట్టిన ఉన్న వాటన్నింటినీ కూడా ఎక్స్టెండెడ్ గ్రామకంఠం కింద ఒకే ఎల్పిఎంలో పెట్టవలసినదిగా ప్రభుత్వ నిబంధనల మేరకు రీసర్వేలో ఈ 108ని కూడా ఎక్స్టెండ్ హ్యాబిటేషన్లో చేర్చారు. అయితే ఈ ఎక్స్టెండ్ హ్యాబిటేషన్లో ఉన్న కొన్ని సర్వే నెంబర్లతో పాటు సర్వే నెంబరు 122/1 అండ్ 122/2 అనేది స్కూల్ బిల్డింగ్ సంబంధించిన బిల్డింగు, అది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉంది. ఆ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉన్న సర్వే నెంబర్ 122 కూడా ఈ ఎల్పిఎంలో చేర్చబడిన వల్ల ఈ టోటల్ ఎల్పిఎంఏ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నమోదై ఉంది. అందువల్ల సర్వే నెంబర్ 108లో రిజిస్ట్రేషన్ జరగడంలా. అంతేకాకుండా నక్కా మాధవరావు అనే వ్యక్తి దీంట్లో ఒక 65 ఎకరాలకు సంబంధించి వారు అంతకుముందు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నుంచి వారి పూర్వీకులైనటువంటి కుటుంబ సభ్యులు ఒక 34 మందికి దాదాపుగా 245 ఎకరాలు భూమి కేటాయించారని, దాంట్లో కొంత భాగం వారి పూర్వీకులు వాళ్ళ వాటాలుగా పంచుకొని విక్రయించుకున్నారని, అందులో ఇంకా 65 ఎకరాలకు సంబంధించి కోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఉన్నారు. దానికి మ్యూటేషన్ చేయమని, అట్లాగే ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకుండా పెట్టమని ఒక ఫిర్యాదు చేసి ఉన్నారు. మీ ఫిర్యాదు అందకముందు 108లో ఆయనకి సంబంధించిన వివాదంలో ఉన్న భూమి కాకుండా మిగిలిన సర్వే నెంబర్లకి మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనుసరించి మా సర్వేయర్ గారు వాళ్ళు పోయి ఫీల్డ్ మీద వెరిఫై చేసి ఒక సర్టిఫికేట్ రికమెండ్ చేస్తే ఆ సర్టిఫికేట్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగినాయి కూడా. ఇప్పుడు ఈ 108 అనేది ఈ ఎల్పిఎంలో చేరటం వల్ల ఒక కారణము, నక్కా మాధవరావు గారి ఫిర్యాదు కొంత విచారణలో ఉన్నందున దానికి సంబంధించిన పరిశీలనలో ఉన్నది కాబట్టి కొంతకాలం నుంచి సర్టిఫికేట్లు ఇవ్వడం ఆపేశాము. అందువల్ల కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోవడం జరిగింది. త్వరలో ప్రస్తుతానికి ఆ 108 అనే సర్వే నెంబర్ని ఆ ఎల్పిఎం నుంచి తీసేయడానికి ఇంకా ప్రొవిజన్ ఇవ్వలేదు. త్వరలో గవర్నమెంట్ వారి నుంచి ఆ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే దాన్ని జాయింట్ కలెక్టర్ గారి లాగిన్లో ఈ ఎల్పిఎం నుంచి సర్వే నెంబర్ 108ని విభజించి సెపరేట్గా పెడతాము. లేదంటే ఆ సర్వే నెంబర్ 122/1, 122/2 ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఉందో దానికి ఒక సెపరేట్ ఎల్పిఎంగా కనుక నమోదు చేసినట్లయితే ఇవన్నీ నిషేధిత భూమి జాబితాలోంచి లేకుండా పక్కకు వస్తాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫ్రీగా జరుగుతాయి. ఎన్ని రోజులు పట్టింది సార్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ త్వరలో ఇప్పుడు రీసర్వేకి సంబంధించిన అన్ని గ్రామ సభలు పెట్టడం జరిగింది, అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిన్నింటిని కూడా ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. ఆ ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాం. అంతే, సమయం ప్రభుత్వం చెప్పాల్సిందే. తర్వాత సార్, ఇప్పుడు ఈరోజు 2వ తేదీ నుంచి రేషన్స్ కొత్తగా అప్లై చేసుకోమని చెప్పానని వాట్సాప్లో మెసేజ్ వచ్చిందండి. మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. ఇంకా కలెక్టర్ వారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి కమ్యూనికేట్ కాలేదు. ఈ రోజు అయితే ఇప్పటికైతే రాలేదు. ఓకే.